పట్టడానికి అవకాశం దొరికింది. శ్రమ అనేది దేనికి అంటే ఆత్మీయతలో మన జీవితాలను జాగ్రత్తగా కట్టుకోవటం కోసం. పక్షిరాజు తన గూడును ఎందుకు రేపిద్ది అంటే తన పిల్లలు ఏ యొక్క పురుగుల ద్వారా వాటి నోట్లోకి వెళ్ళి చావకుండా ఉండాలి అంటే ఒక సాధన చేయబట్టడానికి పక్షిరాజు తన గూడును రేపుతూ ఉంటుంది. గూడును రేపితే లాభం ఏంటయ్యా అంటే గూడును రేపగానే బాగా వినండి, చిన్న చిన్న రెక్కలతో ఉన్న ఆ పిట్టలు ఎగరటం అనేది ఒక సాధన అనేది ఒక అభ్యాసం అనేది ఆ సమయాల్లో వాటి ప్రాణాలను కాపాడుకోవటానికి రెక్కలతో చిన్న రెక్కలతో కొట్టుకుంటా ఉంటాయి. శక్తి అయిపోగానే నా పిల్లలు కింద పడిపోతని ప్రాణం పోతాయి వాటికి అనుకొని వెంటనే పక్షిరాజు తన రెక్కలను చాపుతుంది. స్తోత్రం చెప్పండి. రెక్కలనిలాగా చాపి కింద పడిపోయే పిల్లలకి కింద భాగంకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి పిల్లలు ఇలాగ ఎగురుతా పడిపోతా కేకలేస్తూ ఉంటే పక్షి ఏం చేసి తన తల్లి ఆ పిల్లలకి కింద భాగంకి వెళ్ళి రెక్కలు చాపి అలాగ రెక్కల మీద ఎత్తుకుంటుంది. ఎప్పుడైనా ఆలోచించేవా? ఆ రెక్కలు చాపుట ఎందుకు అంటే బిడ్డలను భద్రపరచుటకు. రెక్కలు ఎక్కడ చాపుతాయి అంటే పిల్లలకి కింద భాగంలో వెళ్ళి రెక్కల మీద ఎక్కించుకుంటాయి. అందుకే బైబిల్ చెబుతుంది ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం చదవండి. 27వ వచనం, శాశ్వతుడైన దేవుడు మీకు నివాస స్థలము బాగా వినండి, నిత్యముగా నుండు బాహువులు ఎక్కడుంటాయి అంట? క్రింద. బాగా వింటే అర్థమవుతుంది. ఎక్కడుంటాయి అంటే కింద, అంటే మన కాళ్ళు కింద ఉంటాయి ఆయన చేతులు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైనా ఆలోచించారా? అలో బాగా వినండి. 40 సంవత్సరాలు పగలు రాత్రులు దేవుని జనాంగం ప్రయాణం చేస్తే కాళ్ళుకున్న చెప్పులు వారు అరగలేదు. అరిగినాయా? వేరే చెప్పులు ఏమైనా వేసుకున్నారు వాళ్ళు? లేదు. కారణం ఏంటంటే ఆయన శాశ్వతంగా ఉండే బాహువులు చేతులు ఇశ్రాయేలు దేవుని జనాంగము పాదాల కింద ఉండి అరగకుండా భద్రపరుస్తూ నడిపించాడు దేవుడు. స్తోత్రం చెప్పు దేవునికి. లోకములో జీవించే మనం అందరం ఎరగవలసినది ఏంటి అంటే రెక్కలు దేవుని నీడ, దేవుని కాపుదల, దేవుని భద్రత. గరుత్పక్షి తన గూడును రేపి అల్లాడించి తన రెక్కలను చాపుతుంది. ఎందుకు చాపిద్ది అంటే బిడ్డలకు భద్రతనిచ్చుట కొరకు. ఆ భద్రత అనేది దేవుడు భూలోకములో పక్షి ఎలాగా తన బిడ్డలను గూడు రేపినప్పుడు కేకలేస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎక్కడ ఇంట్లో అద్దెకుంటున్నారండి, ఇంటి ఓనర్ వచ్చేసి 4 రోజులు 5 రోజులు ఖాళీ చేయండి అంటాడు, 1 నెల రోజులు ఖాళీ చేయండి అంటాడు. మేము ఎక్కడ నివాసం చేయాలా అని ఎక్కడెక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు, తొందరగా వెతుకుతూ ఉంటారు. వీళ్ళు బయటకు పోమంటారు, మేము ఎక్కడ పోయి ఉండాలి అనే దానికి ఓనర్లు చెప్పిన దానికి నివాస స్థలము దొరికిందాక టెన్షన్ పడతానే ఉంటారు. అలాగా మనకు కూడా భూలోకంలో జీవించే మనకు కూడా ఒక శాశ్వతమైన బాహువులు మనకు తోడించి మన కాళ్ళ కింద పాదముల కింద ఆయన చేతులుంచి శాశ్వతమైన బాహువుల చేత ఏమన్నాడు? శాశ్వతమైన బాహువుల చేత శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుట నుండి వెళ్ళగొట్టి. ఆమేన్ చెప్పండి అందరకు కూడా. శత్రువును ఎల్లగొట్టి. గరుత్పక్షి తన గూడును ఎందుకు రేపుతుంది అంటే తన పరిసరాల్లో శత్రువు వచ్చి తన బిడ్డలను ప్రాణాపాయం చేయకుండా ఉండటం కోసం, శత్రువు బారి నుండి కాపాడబట్టం కోసం.
కాపాడబట్టం కోసం సాధన చేయించి గూడుని రేపిద్ది. పిల్లలు పడిపోబోయేటప్పుడు రెక్కల మీద ఎత్తుకున్నట్లు శాశ్వతుడైన దేవుడు నిత్యముగా నుండు బాహువులు మన పాదముల క్రింద పెట్టి మనలను కాపాడుచున్నాడు. ఎందుకంటే శత్రువు మన మీదకి వచ్చి మన ప్రాణాలు తీయకుండా, శత్రువు మన మీదకి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టకుండా దేవుడు ఎంత ప్రేమ గల్లవాడు. 91వ కీర్తనలో 4వ వచనంలో చూడండి, ఆయన ప్రేమ ఎంత ఉన్నతంగా మనకు కనపరుస్తున్నాడో. కీర్తనల గ్రంథం 91వ సంకీర్తనలో 4వ వచనంలో ఏం చెబుతున్నాడు? ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతూ ఉన్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన రెక్కలు నిన్ను కాపాడుతున్నాయి. కోడి తన పిల్లలను గర్దొచ్చో, కాకొచ్చో, పెట్టొచ్చో పిల్లలను తీసుకెళ్తుంటే ఎప్పుడైనా గమనించావా? కోడి ముక్కుతో వాటి మీదకి ఎగిరి అరిసి నోటితో అలాగే రండి రండి అని తన భాషలో పిలుచుకొని పిల్లలన్నీ రాగానే రెక్కలతో కప్పెట్టుకుంటుంది పిల్లల్ని. కోడి తన పిల్లలను ఎలాగ భద్రపరుచుకుంటుందో అంతకంటే దేవుడు తన రెక్కల చేత మనలను కప్పుచున్నాడు. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప. అది చెప్పకూడదు. అనుక్షణం నన్ను కన్ను పాపవలే, అనుక్షణం తన్ను కన్ను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా. హల్లెలూయా. శాశ్వతమైన ప్రేమ మన మీద. ఆ ప్రేమ కోడికి తన పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుంది? ఆ ప్రేమను ఎలా కనపరుస్తుంది? ఎక్కడెక్కడో ఒక్క కోడి పిల్ల ఏడన్నా ఇరుకును పడి అరుస్తుంటే ఈ పిల్లలన్నీ వదిలి ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ పిల్లను కూడా తీసుకొచ్చుకొని ఎంట పెట్టుకొని అన్ని పిల్లలతో ఉండి రెక్కలను కప్పుతూ ఉంటుంది. శాశ్వతమైన బాహువుల చేత దేవుడు నిన్ను కప్పుతున్నాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఎప్పుడైనా ఆలోచించావా? దేవుని కాపుదల గురించి ఆలోచించావా? దేవుని భద్రతల గురించి ఆలోచించావా? ఈ రోజున 2024 డిసెంబర్ మాసంలో ఇంతవరకు ఉన్నావు అంటే ఎన్నో విపత్తులలో, ఎన్నో కీడులలో, ఎన్నో అనర్థతల్లో, ఎన్నో ప్రాణాపాయమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మనలను ఆయన రెక్కల కింద మనలను కప్పుచూ ఉన్నాడు. కప్పి ఏమంటున్నాడు? చదువు బిడ్డ. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము. ఆయన రెక్కల క్రింద ఆశ్రయము అనగా తలదాచుకునే చోటు. ఈ రోజున నిన్నటి దినమున ఆత్మీయ బిడ్డలారు వినండి. 2 రోజుల క్రితం చెవు గలవారు విందురుగాక. చెవులు ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఇటు పక్కోళ్ళు చెప్పట్లేదు, మీరు సరిగ్గా వింటలేదా? మీకు చెవులుంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవుడు మందిరంలో ఎలర్ట్గా ఉండాలా, సచ్చినోళ్ళలాగా ఉండకూడదు. బ్రతికి చురుగ్గా ఉండాలా. నిద్ర బాబాకండి. టయాలకు ముగిస్తా, జాగ్రత్తగానండి. ఒక ఆశ్రమానికి వెళ్ళా. ఆశ్రమానికి వెళ్తే మంచి మంచి ఉండేవాళ్ళే పిల్లలు, మంచి మంచి స్థితులు కలిగిన వాళ్ళే. దాంట్లో ఒక ఆమెను ప్రార్థన చేద్దామని వెళ్తే అదంతా పాపం వాళ్ళు లేవలేక యూరియన్లు పోసినటువంటిది వాసన భయంకరంగా వస్తుంది. ఎలాంటి మంచి బ్రతికిన వాళ్ళు ఒకళ్ళకి మంచం కొంచెం తెగిపోయిన మంచం, ఒకళ్ళకి ఒక మంచం, అలాగ పక్క పక్కన మంచాలు. ఆశ్రయంలో నడిచేవాళ్ళు లేక ఏది అమ్మా ఎలా ఉంది భోజనం అంటే ఏదో ఒక రకంగా ఉందలాగి ఆ భోజనం. చావలాక బ్రతకలేక, బిడ్డల కాపుదల లేక, బిడ్డలు భద్రత లేక, బిడ్డల దగ్గరికి తీసుకొని పరామర్శించేది లేక
ఎక్కడో అనాథాశ్రమాల్లో అల్లాడిపోతున్నారు. ఈ రోజున నీవు నేను క్షేమకరంగా ఉన్నాము అంటే, వారు ప్రాణాలతో ఆ స్థితిలో కూడా కాపాడబడుతున్నారు అంటే దేవుని రెక్కల నీడ, దేవుని కాపుదల. గర్ద ఎప్పుడు కూడా ఎంత దూరాల్లో ఉన్నా దాని చూపు కింద జాగ్రత్తగా చూస్తుంట. అంటే మంచి చూపు గలది. కాకి చూపు పరమ గాలాలి చూపు. కానీ కాకి చూపు అంతా కొంతమందికి ఉంటుంది. గాలిగా తిరిగేవాళ్ళు, ఆడోళ్ళు మగోళ్ళు, కుర్రపిల్లలు, వాళ్ళ చూపులు లాంటి కాకి చూపులు. కాకి చూపు ఎప్పుడు కూడా మురిగిపోయిన దినాల ఎక్కడెక్కడ సచ్చిన శవాలు కనపడతాయి, ఎక్కడ మురిగిపోయినవి కనపడతాయి తింటాను. కానీ దాని చూపు అలాగుంటుంది. గెద్ద చూపు ఎలా ఉంటుందంటే శ్రేష్టకరమైన వాటి మీద ఉంటుంది. తన పిల్లలను, తన గూడుని కాపాడుకోవటానికి శత్రువు ఏమైనా వస్తుందని అలాగ పార చూస్తూ ఉంటుంది. 101:6 కూడా ఉంటుంది, యెహోవా కనుదృష్టి భూలోకమంతా సంచారం చేస్తూ ఉంటుంది అంటారు. బాగా గమనించండి. అలాగ తీక్షణంగా దేవుడు మనలను చూస్తున్నాడు. మనకు ఆయన రెక్కల క్రింద ఆశ్రయం ఇచ్చాడు. ఇచ్చి ఆశ్రయమునిచ్చి ఏమన్నాడు అక్కడ? ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆశ్రయం ఇచ్చి ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. అది ఆయన ఆశ్రయం ఇచ్చి సత్యమును కేడము డాలుడుగా మనలను ఎక్కడ ఎవడన్నా కానీ శత్రువు వస్తే డాలుతో పొడి చేయటానికి అన్నట్టు ఒక సేఫ్ సైడు, ఒక కాపుదల, ఒక భద్రతను దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పు దేవునికి. ఆ ఏర్పాటులో ఉన్న నీవు, ఆ ఏర్పాటులో ఉన్న మనమందరం బాగా వినండి. ఆనాడు శత్రువు రెక్కల క్రింద, శత్రువు కాపుదల్లో ఉన్నారు దేవుని జనాంగం. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలా, లేవమంటే లేవాలా, వాళ్ళు పాదాలు వస్తాలా, వాళ్ళ ఇళ్ళలో అన్ని ఎట్టి శాఖలు చేయాలా, వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లే మట్టి ఇటుకలు తయారు చేయాలా, ఏవి కూడా లీస్టుగా ఉండే పనులన్నీ దేవుని జనాంగం చేయాలి. అలాగా జనాంగంలో ఉన్నవారిని దేవుడు ఏం చేశాడు అంటే 19వ అధ్యాయం 1వ వచనం నిర్గమకాండం. కొంచెం ముందుకు సాగుదాం. ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెలలో మూడవ నెలలో వారు బయలుదేరిన నాడే మూడవ నెల ఆరంభ దినములోనే వారు సీనాయి అరణ్యమునకు వచ్చి వారు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి ఆ అరణ్యమందు దిగిరి. చూశారా? 3వ నెలలోనే. బాగా వినండి. ఎన్నో నెల? 3వ నెలలోనే బానిస బ్రతుకులో ఉన్న వారిని ఈ నిర్గమకాండంలోనే 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. అలాగుననే అనేక దినములు జరిగిన మీదట, అనేక దినములు గడిచిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ ఎట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరను దేవుడు విని దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగు ఈ రోజున దేవుడి మందిరంలో ఉన్న నీ వెరగాల. నీ మూలుగులు ఎన్ని మార్లు దిక్కులేని స్థితిలో, దరిద్ర స్థితిలో, ఒక బానిస స్థితిలో, సాతాను కబంధ హస్తాలు చేతుల్లో ఎన్ని మార్లు నువ్వు చిక్కుబడిపోయి ఒకప్పుడు దేవుడి దగ్గర మొరపెట్టావు, ఒకప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేశావు. ఆలోచించుకో.
కాపుదల లేదు, భద్రత లేదు, సెక్యూరిటీ లేదు, ఎవడు కూడా పరామర్శించేవాళ్ళు లేరు. అలాంటి స్థితిలో తన జనాంగము దిక్కుమాలిన వాళ్ళుగా అల్లాడిపోతున్నటువంటి పరిస్థితిలో దేవుడు వారి మొరలను విన్నాడు. దేవుడు నీ మొర విన్నాడు, నీ కుటుంబం మొర విన్నాడు, నీ బిడ్డల యొక్క వేదనకరమైన కార్యాలను చూచాడు, విన్నాడు. విని ఏం చేశాడు? కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాములు ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొని దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అందరూ ప్రభుకి స్తోత్రం చెప్పండి. కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయినా, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమయ్యున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, అసలు ఇంకేమి కోరుకోనయ్యా. లోకములో జీవించే మనం మన దీన స్థితిని, దరిద్ర స్థితిని దేవుడు చూచాడు. ఈ మందిరంలో ఉన్న మనం మొట్టమొదటి దినాల్లో ఏ స్థితిలో ఉన్నామో దేవుడి యొద్దకు వచ్చినాక మనల్ని దేవుడు ఏ స్థితిలో నిలబెట్టాడో దేవునికి మహిమ కలుగును గాక. అది నువ్వు ఎరగాల. ఆ దేవుడు తోడులో, ఆ దేవుని కాపుదల్లో, ఆ దేవుని నీడలోకి వచ్చినాక నువ్వెంత ఆశీర్వదించబడ్డావో, ఎంత దీవించబడ్డావో, ఆ దీవించబడినది, ఆశీర్వదించబడినది నువ్వు అనుభవించడానికి దేవుని చేత ఎంత కాపాడబడ్డావు. నీ జీవితం కాపాడబడ్డావా? కాపాడబడ్డాకంట దేవుని జనాంగం ఈ 19వ అధ్యాయంలోకి రాబిడ్డ 4వ వచనం చదువు. అక్కడ ఏముందో నీకు అర్థమవుతుంది. 4వ వచనం చదువు. ఐగుప్తులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి, మిమ్మలను ఏ రెక్కల క్రింద, మన సబ్జెక్టు గద్ద రెక్కల క్రింద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటున్నా, నా యొద్దకు మిమ్మలను ఎలాగ చేర్చుకుంటునో, ఎలాగ కాపుదలిచ్చితునో, ఎలాగ భద్రతిచ్చితునో మీరు చూచితిరి, నువ్వు చూచితివి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని. ఇప్పుడు ఏం చేయాలి అంటే, రెక్కల నీళ్ళలోకి వచ్చినాక, కాపుదల్లోకి వచ్చినాక, గద్ద రెక్కలతో ఎలాగ చేర్చుకొని సేఫ్ సైడ్ ఇచ్చి ఎలాగ భద్రపరిచిందో, ఎలాగ కాపాడిందో, అలాగ మిమ్మల్ని నేను కాపాడాను. అలాగ మిమ్మల్ని, మీ కుటుంబాలు నేను భద్రపరిచాను. దేవుడు చెబుతున్నాడు, మోషేని పిలిచి చెబుతున్నాడు, మోషే గద్ద రెక్కల క్రింద అది ఎలాగా పిల్లగాని కొట్టుకుంటా కేకలేసి నా స్థితి అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నేను ఇంక చావబోతున్నానని గద్ద పిల్ల ఎలాగా ఆకాశంలో చిటారి కొమ్మలో నుంచి జారి పడిపోతూ కేకలు వేస్తే, తన తల్లి రెక్కలను చాపి ఎలాగ అల్లాడిస్తూ తన పిల్లలను భద్రపరుచుకుందో, అలాగ నేను మిమ్మల్ని భద్రపరిచాను. కనుక కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదకులు, సొంతన బిడ్డలు అవుతారు. మీరు
తల్లిదండ్రులు ఎందుకు బిడ్డలను బాగా చూస్తున్నారు? తల్లిదండ్రులు ఎందుకు బిడ్డలకు మంచి విద్యాభ్యాసం చేస్తున్నారు? కూలి పనులు చేస్తా, కట్టెలు కొట్టుకుంటా, బేల్దారి పనులు చేస్తా, లీస్ట్గా ఉండే కొంతమంది మన సహోదరులు కాలువలను శుభ్రంగా తుడుస్తా, ఇళ్లను శుభ్రంగా తుడుస్తా, లెట్టెల్ని శుభ్రంగా గడుగుతా. బిడ్డలను ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటున్నారంటే బిడ్డల జీవితాలు ప్రయోజకులు కావాలని. మా స్థితి మా బిడ్డలకు ఉండకూడదు. దేవుడు కాపుదలిచ్చి మమ్మల్ని ఇంతవరకు కాపాడాడు, మా బిడ్డలు ఇలాంటి స్థితిలో ఉండకూడదని అంత శ్రమపడి బిడ్డలను ఒక మంచి ఉన్నత స్థితిలోనికి నడిపిస్తుంటే, హలో చదివిస్తుంటే, మందిరంలో కూర్చున్న 35% మనమందరం మన బిడ్డలను హయ్యెస్ట్ కేటగిరీలో చదువులు చదివించటానికి కూడా మన స్థితిగతులు సరిగా లేనటువంటి వాళ్ళం. అయినా కానీ మన బిడ్డల్ని ఎందుకు ఉన్నత స్థితిలో చదివించాలని ఎందుకు ప్రయాసపడుతున్నాము అంటే, ఎందుకు అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు మన బిడ్డల కోసం మనమంటే, మన బిడ్డలు మనం చెప్పిన మాటలు విని, అయ్యా ఏం చేయాలా? సన్నీ ప్రకాష్ తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని జీవితాలను ఒక ఉన్నత స్థితిలో, ఓయ్ పిచ్చిదానా ఏంది నీకు వయసు చూస్తే 14 ఏళ్ళు లేవు, నేను ఉన్న ప్రేమించానంటావు. నా మాట విను. నీకు తల తెలీదు, తోక తెలీదు, ఏం తెలీదు, ఇను నా మాట వింటదా? ఎంత జనరేషను 12 ఏళ్ళు, మీకు అర్థమవటానికి చెబుతుంటా. 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు గవర్నమెంట్ చట్టం ప్రకారంగా 18 అన్న నిండాలి ఆడపిల్లలకి. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. మేము ప్రేమించాము, వాడిని చేసుకోవాల్సిందే అంటాడు. వాడికి తాడు లేదు, బంగారం లేదు. వాడు గాలికి తిరుగుతూ ఉంటాడు, గంజాయిలు తాగుతూ ఉంటాడు, వాడు మందు తాగుతూ ఉంటాడు. వాడిని నేను ప్రేమించాను, నేను చేసుకోవాల్సింది. అమ్మా నా మాటినే, నీకు భవిష్యత్తు తెలీదు, నీకు భవిష్యత్తు తెలీదు, తర్వాత నువ్వేమవుతావో తెలీదు, నీ పరిస్థితి ఏమవుతుందో తెలీదు. నా మాటినమ్మా, ఏమన్నా అయితే ఏను సత్యదత్తా పడతా, బతుకుతా బతుకుతా, నేను చేసుకోవాల్సిందే. అన్యాయం అయిపోతావు. వింటున్నారా? హలో, దేవాతి దేవుడు మనలను బానిస బ్రతుకుల్లో నుంచి, ఎట్టి చాకిరి స్థితిలో నుంచి, దరిద్ర స్థితిలో నుంచి దేవుడు నీడలోనికి మనలను నడిపించి కాపుదల ఎందుకు ఇస్తున్నాడు అంటే, దేవుని మాటలు వింటే నీ కుటుంబమేమి, నీ వ్యక్తిగత జీవితమేమి, దేవుడు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలు, దేవుడు ఉంచాలనుకున్న ఉన్నత స్థితిలో నిన్నొక తలగా ఉంచబోతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాటను ఓ ఇశ్రాయేలీయులారా, గెర్ద ఎలాగ తన రెక్కల నీడలో చేతులు చాపి భద్రం చేసుకుందో అలాగే నేను మిమ్మల్ని భద్రపరుచుకొని వచ్చా. ఈ రోజున దుర్మార్గుడి చేతిలో చిక్కుబడకుండా కాపాడుకోండి. గర్విష్ఠులు కాబాకండి, అహంభావం కలిగిన వారుగా కాబాకండి, దుర్మార్గమైన పాపాలలో చిక్కుబడకండి. జీవితాలను నిత్య నరకానికి బ్రతికి ఒక శాపగ్రస్తమైన స్థితికి దిగజార్చుకోకండి అని చెబుతున్నాడు దేవుడు. ఏ తల్లిదండ్రులైనా నా బిడ్డ శాపకరంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఉంటారా? నా సర్వేలో చెబుతా, వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి స్త్రీ వ్యభిచారంతో సానివృత్తిలో సంపాదించి తన స్థితిని తన బిడ్డలకు చెప్పకుండా దూరంగా ఉంచి మంచి ఉన్నత చదువులు చదివించడానికి ఎదురు చూసి ప్రయాసపడ్డ తల్లులు ఉన్నారు చాలామంది. కుష్టి రోగం కలిగినటువంటి తల్లులు ఇంటికాడ మధ్యాహ్నం పూటెళ్ళి డబ్బు సంపాదించి రోడ్ల మీదకి వెళ్ళి 10 గంటలు 11 గంటల దాకా డబ్బు సంపాదించి 12:30 1 గంట అప్పుడు అంత అన్నం అడుక్కొని తిని ఆ డబ్బును రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా బ్యాంకుల్లో వేసి అకౌంట్ బుక్కులు వాళ్ళకి ఇచ్చి నామినీ వాళ్ళది పెట్టి, నేను రానయ్యా, నా కుష్టు నీకు రాకూడదు. నేను చిన్నప్పుడు నేను ఒక మరియమ్మ ఆమెని మా ఇంటికాడికి వచ్చి అనుమాడుకొని మా ఇంటికాడ కూర్చొని తింటా చెబుతూ ఉండేది. నా బిడ్డకి కొన్ని కుష్టులు
మనుషులు తాకిళ్ళు వచ్చేవి ఉంటాయి, కొన్నేమో జెన్యున్గా వచ్చేటువంటివి ఉంటాయి. నా బిడ్డకు అలాగ రాకూడదు అని జాగ్రత్తగా చేస్తుంది. ఈ రోజున బుద్ధి జ్ఞానాలు లేని కంచరగాడిదల్లాంటి ఆడపిల్లలు మగబిడ్డలు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దేవునితో రిలేషన్ పోగొట్టుకుంటున్నారు. దేవుడు మాటలు వింటల్లా. దేవుడు ఎందుకు మరణములో నుంచి, దేవుడు ఎందుకు శాపంలో నుంచి, దేవుడు ఎందుకు జిగట కలిగిన దొంగ భూమిలో నుంచి మనలను పైకి లేవనెత్తి ఆయన రెక్కల క్రింద మనలను ఎందుకు భద్రపరిచాడు అర్థం కావట్లా. 10 లక్షలు 15 లక్షలు పెట్టి నాకులాంటి కుక్కలు కొనుక్కొని ఇళ్ళకాడ భద్రతగా పెట్టుకుంటే కుక్కలకు బిస్కెట్లు వేసి వాళ్ళని చంపేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అధికారులు బాలయోగి లాంటి వాళ్ళు ఆకాశంలోనే రాలిపోయారు. అద్భుతమైనటువంటి నాయకులు లాంటి వాళ్ళు, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు, కోట్లు కలిగిన వాళ్ళు ఎక్కడో అసలు అవయవాలు కూడా కనపడకుండా చల్లా చెదురైపోయారు. ఈ రోజున నిన్నెందుకు దేవుడు రెక్కల చాటున భద్రపరుస్తున్నాడు అంటే నువ్వు ఎరగాల్సింది ఏంటంటే, క్రీస్తుతో భద్రపరచబడి ఉంటే, క్రీస్తుతో మరణించిన అనుభవం ఉంటే, క్రీస్తు చేత మారు మనసు పొంది తిరిగి లేచిన అనుభవం నీకుంటే నువ్వేం చేయాలో తెలుసా? అపోస్తుడైన పౌలు గారు కొలస్సీ రాసిన పత్రికల 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చెప్పాడు. తరతరగా చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమునందు కూర్చొని ఉన్నాడు. నువ్వు పైనున్నది ఎదకాలా. ఈ రోజున ఇసుక తక్కిడి పేడ తక్కిలాగా ఈ రోజున నీ కుటుంబము, నీ బిడ్డలు ఒక ఉన్నత ఆత్మ సంబంధం, భూ సంబంధంగా ఉండే అభివృద్ధి ఆత్మ సంబంధానికి సరైన ఆనవాళ్ళు కాదు. వినండి, ఒకసారి చెబుతూ వినండి నేను చెప్పేది. భూ సంబంధమైన ఆనవాళ్ళు, భూ సంబంధమైన అంటే మంచి ఇళ్ళు, మంచి బంగారం, మంచి బట్టలు, మంచి డబ్బు, మంచి స్థితిగతులు అనేది ఆత్మ సంబంధం అభివృద్ధిగా గొప్పగా ఉన్నాము దైవ సంబంధంగా అనేదానికి సరైన ఆనవాళ్ళు కాదు అని చెబుతుంది బైబిల్. దానికి ఒక మాట చెబుతాను, నాకు ఆ సబ్జెక్ట్ కాదు కానీ లూకా సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, ఒకని కలిమి విస్తరించుట వారి జీవమునకు సాధకమైనది కానే కాదు అని అంటాడు. అంటే భూ సంబంధంగా ఏది అభివృద్ధి ఉన్నా ఆత్మ సంబంధానికి అది అభివృద్ధి అనుకొని ఈరోజు చాలా మంది ఏమంటే డబ్బు సంపాదించే దేవుడు మాత్రం ఉండబట్టి మేము సంపాదించుకున్నాం, ఏమంటే మా ఇంట్లో ఇదిగో అన్ని అందాలు, సోఫాలు, బీరువాలు అన్నీ ఉన్నాయి, అబ్బా దేవుడు ఎంత ఆశీర్వదించాడండి. దేవుడు ఆశీర్వదించాడని వాటిని చూపిస్తున్నావు కానీ ఆశీర్వదించిన దేవుడితో నువ్వు కలిగి ఉన్నావా? ఆశీర్వదించాడు దేవుడు, ఆశీర్వదించిన దేవుణ్ణి నువ్వు చూపిస్తున్నావా? హలో, ఎవరిని చూపిస్తున్నా? నిన్ను చూపించుకుంటున్నావు. ఆశీర్వదించిన నిన్ను చూపించుకుంటున్నాను. నేను చూడు ఎంత కష్టపడ్డా, నేను చూడు ఎంత సంపాదించి, నేను చూడు నా కిల్లు చూడు, నేను చూడు నా బిడ్డలను చూడు, అలాగా అని నిన్ను చూపించుకుంటున్నా. కానీ ఫౌండేషన్, పునాది దేవుడు. ఇవన్నీ రావటానికి కారణం దేవుడేనయ్యా. దేవుడిచ్చాడయ్యా నా బిడ్డలకి. దైవ సముఖములో ఉన్న మనం ఎరగవలసిన సత్యాన్ని మీకు నేను చెబుతున్నా. ఈ మధ్యాహ్న సమయం అద్భుతమైన ఆశీర్వాదకరమైన ఆనవాళ్ళలో మనం ప్రయాణం చేయించున్నప్పుడు పైనున్న వాటిని వెతకాలి. ఈ రోజున కొన్ని పొరపత్యాలు ఎందుకు వస్తున్నాయి, కొన్ని గలిబిలి కలిగే ఆనవాళ్ళు ఎందుకు వస్తున్నాయి? దేవుణ్ణి ఎరిగామని చెప్పే మనం కొన్ని లోటుపాట్లు మనం ఎందుకు ఎదుర్కొంటున్నాం? కొన్ని సమస్యల వలయాల్లో దేవుణ్ణి నమ్మామన్న వాళ్ళు, బాప్తిసం పొందామన్న వాళ్ళు, ప్రభుత్వం ఉంటున్నామన్న వాళ్ళు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు కొలిమిలలో నిమగ్నమవుతున్నారు అంటే వారి కాన్సన్ట్రేషన్ భూమి మీదే చూపుంది కానీ పైకి చూడటం లేదు. పైకి చూడాలి. పైకి చూస్తే ఏముంటుందంటే బైబిల్ చెబుతాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడు. ప్రకటన గ్రంథం ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత నేను చూడగా అదుగో పరలోకమందు
ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట విన్న స్వరము మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, అబ్బాయి ఇక్కడికి పైకి ఎక్కిరావయ్యా, ఎక్కిరాయ్యా, ఎక్కిరాయ్యా అంటున్నాడు. ఎక్కువ వస్తే ఏంటంట? చదువు మాట కూడా, ఇక మీదట జరగవలసినవి నేను మీకు తెలియజేస్తాను. స్తోత్రం చెప్పు దేవునికి. ఎక్కువస్తే ఉండే లాభం ఏంటంటే ఫ్యూచర్ టెన్స్, ముందున్నటువంటివి. భవిష్యత్తులో మీకు ఏది కావాలో, ఏది చేస్తే ఏమవుతుందో, ఏది చెందితే ఏ నష్టం వస్తుందో, ఏది కలవరాలతో ఉండి ఇదే నన్ను ముందుకెళ్ళిపోతే ఏ పాపంలో పడతావో నీకు తెలియదు కనుక పైకెక్కిరా, ఎత్తులోనికి రా. దైవ బిడ్డలారా గమనించండి, ఎత్తైన స్థితి పైకెక్కితే, ఉన్నతమైన దేవుడి వైపు చూస్తే దేవుడు నీ ఆలోచన తెలియజేస్తాడు. దేవుడు నీకు ఒక ఉద్దేశం ఇస్తాడు. దేవుడు నీతో మాట్లాడి నిన్ను సరైన ఆనవాళ్ళు నడిపిస్తాడు. పైన చూస్తే, కింద చూసేది ఏంటి? పంది. మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. ఏది చూసిద్ది కింద? ఏం చూసిద్ది చెప్పండి, చెప్పండి. నోరులో ఉన్నాయి. పంది తెలుగులో చెప్పలేరా? ఏది చూసిద్ది కింద చెప్పండి అమ్మాయి, గట్టిగా చెప్పండి. పంది. పంది అన్నట్లేదు, నంది అన్నట్టుంది మీరు చెప్పేది. పంది చూసిద్ది. అది కూడా ఒకసారి పైకి చూసి